2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు సింహరాశి, ఈ సింహరాశి ఫలితాలు చెప్పుకున్నాం. సింహరాశి ఎటువంటిదంటే, సింహరాశికి అధిపతి సూర్యుడు, మరి నవగ్రహాలన్నింటికి అధిపతి సూర్యుడు, సకల దేవతలకి అధిపతి కూడా సూర్యుడే. అందరికీ కనపడేటువంటి దేవుడు సూర్యుడు. ఏ మతం వాడైనా సూర్య చంద్రులు చూసే పండగ చేస్తూ ఉన్నారు. కాబట్టి నా మతం వేరు అనుకుంటాడు, కానీ నా సూర్యుడు వేరు అని చెప్పడానికి ఎవరికీ అవకాశం లేదు. ఏ దేశంలోనైనా ఒక్కడే సూర్యుడు కనపడేది. కాబట్టి అటువంటి సూర్యుడు బాగా లేడు ఈ జాతకానికి. కాబట్టి ఈ జాతకస్తులు చాలా జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏమిటి, మనకు జరుగుతున్న ఇబ్బంది ఏమిటి అనేది ప్రతి వాళ్ళు కూడా బాగా ఆలోచించాలి. ఏమిటి మనకు జరిగే పొరపాటు అంటే, ప్రతి వాళ్ళు కూడా మంచి చేస్తారు, మంచిగా సంపాదిస్తారు, మరి అంతా బాగానే ఉంటుంది. ఏదో ఒక దురభ్యాసంతో కుటుంబాలు చాలా బాధలు పడుతున్నాయి. ఇంటి యజమాని అయినటువంటి వాడు సమస్యలు ఉంటాయి, సమస్యల వల్ల అతను ఇబ్బంది పడతాడు. ఆ సమస్యల వల్ల ఇబ్బంది పడితే రిలీఫ్ కోసమని కొన్ని అలవాట్లు పడుతున్నారు. ఒక జూదమో, ఒక తాగుడో, మరి ఇట్లా ఏదో అలవాటు పడుతున్నారు. వీటి వల్ల సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ముందేమో కష్ట టైంలో ఏదో నలుగురితో కలిసి కొద్దిసేపు చీటపేక ఆడుకుందాం, కాదండి విసుగ్గా ఉంది, నిద్ర పట్టట్లేదు, కొద్దిగా ఏ బ్రాండ్లో కాసిన తాగుదాం. ఇది మొదట కష్టం వచ్చినప్పుడు తాగటం, చివరికి వచ్చేప్పటికి ఇది అలవాటు పడిపోయి పూర్తిగా మత్తు పదార్థాలకి బానిస అవ్వటం, లేకపోతే జూదానికి బానిస అవ్వటం, తను చేసేటువంటి వృత్తి చేయకుండా ఉండటం, వచ్చిన డబ్బులు తను తాగటం కాక పక్క వాళ్ళని కూడా తాగించడం. కాదండి ఈ డబ్బులు పెట్టి ఏ జూదమో ఆడటం, ఉన్న డబ్బులు మొత్తం దానికే వెళ్ళిపోతున్నాయి. ఇంటికి వస్తే రూపాయి మిగలటం లేదు. ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, సంపాదన బాగానే ఉంది, బాగా సంపాదిస్తారు. ఎంత సంపాదించినా సరే పొద్దున లేవంగానే రాత్రి దాకా మరి ఈ మత్తు పదార్థాలకి బానిస అవుతున్నారు. ఎందుకంటే రిలీఫ్ కోసమని, రాత్రిపూట నిద్ర పట్టడం కోసమని మరి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి టాపే మేసేజ్ అటు వాళ్ళు కొద్దిగా తాగుతారు, ఇంటికి పోయి పడుకుంటారు. అట్లా కాకుండా చివరికి ఏమవుతుంది, చివరికి ఎక్కువ అయిపోయి దాంట్లోనే 24 గంటలు కాస్త టైం కాగానే మళ్ళీ తాగటం, ఇట్లా అలవాటు పడిపోయి జూదానికి అలవాటు పడిపోయి జూదంలో డబ్బులు పోయినాయి, మళ్ళీ దీంట్లోనే వస్తాయని దురాశపడి ఈ దురాశతోటి అంతా పోగొట్టుకొని కుటుంబాలు ఇబ్బంది పడి భార్యా పిల్లలకి అన్నం పెట్టలేక వాళ్ళకి మరి భార్యా పిల్లలకి దూరం అయిపోయి మరి ఒక్కడుగా భ్రష్టు పట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, జూదము, మరి మత్తు పదార్థాలు, వ్యభిచారం, వీటి వల్ల కుటుంబాలు చాలా కష్టం తెచ్చుకొస్తున్నాయి. కాబట్టి చెడు టైంలో ఇటువంటి వాటిని ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత వివరంగా చెప్పే కారణం ఏమిటా అంటే, ఆదాయం లేనివాడు ఇబ్బంది పడుతున్నాడు, మరి రోజు కూలి పని చేసుకునేవాడు ఆ కూలి పనితో ఏ ఉప్పో కారమో వేసుకొని తింటున్నాడు. మరి అన్ని విధాలా బాగున్న జాతకస్తుడు ఏమవుతున్నాడు, ఇట్లాంటి అలవాట్లకు పడి దీనివల్ల చాలా ఇబ్బంది పడి తల్లిదండ్రుల దగ్గర ఉన్నది కూడా లాక్కొని తల్లిదండ్రుల్ని వెళ్ళగొట్టి ఇట్లా సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మానవ ధర్మం ఏమిటో మనం ఆలోచించాలి. మానవ ధర్మం ఎట్లా ఉందంటే, మన తల్లిదండ్రులని మన ఏం చేస్తున్నారు, చాలా కష్టపడి తనకు ఉన్నదంతా ఖర్చు పెట్టి పిల్లలకు చదువు చెప్పించి వాడు పెద్ద ఉద్యోగస్తుడు, కలెక్టరో, డాక్టరో, ఇంజనీరో, మరి ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీనో ఇట్లా కావాలనుకొని పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తే మరి ఉన్న దేశంలో కాక ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులను చూడక మరి దుర్వ్యసనాల పాలై మరి చాలా ఇబ్బందులు తనుబడి తన భార్యను ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు చూడక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏమిటా అంటే, ఎప్పుడు కూడా హిందూ మతంలో ఏం చెప్పారంటే, ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత భార్య కూడా. తల్లి తండ్రి కంటూ కూడా భార్యను ఎక్కువగా చూడాలి. తల్లి తండ్రి భార్య కాకుండా అత్తమామల్ని మరి అసూయ ద్వేషాలతో చూడకూడదు. మరి తోడబుట్టిన ఆడపిల్లని సంవత్సరానికి ఒక్కసారైనా తన ఇంటికి తీసుకొచ్చుకోవాలి.
ఇట్లాంటి ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు పాటిస్తూ అనవసరమైన అలవాట్లు పడకుండా ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటంటే ఎంత సంపాదించినా మన పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో చేర్చాలి అంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇంత ఖర్చు అయ్యేటప్పుడు మన ఆదాయం తక్కువగా ఉందనో ఆదాయం రాలేదనో వేరే అలవాటు పడితే మన పిల్లలని బాగు చేయలేము, మరి ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టలేము, మరి చాలా ఇబ్బంది పడతాం. మన ఇబ్బంది పడతాం, మన పిల్లలు ఇబ్బంది పడతారు. చివరికి వాళ్ళకి విరక్తి పుడితే వాళ్ళు మీతో కలవలేకపోతారు. ఇట్లా చాలామంది మరి పిచ్చి వాళ్ళలాగా బజార్ల మీద తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి సమస్యతో భార్య పిల్లలకు దూరం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తున్నాయి. చూడండి, ఒక రాజ్యంతో ఒక రాజ్యం యుద్ధం చేసుకుంటోంది. ఒక్కొక్క రాజ్యం ఎంత విపరీతమైన నష్టపడిపోతుందో చూడండి. రాజ్యాన్ని పరిపాలించిన అధ్యక్షుడు కూడా మరి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోతున్నాడు. మరి వాడు చివరికి బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఇట్లాంటి సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందు మీ జాతకరీత్యా మీ జాతకాన్ని చూపించుకోవాలి. ఈ కర్కాటక రాశికి ఉన్న పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ బాగాలేనప్పుడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ కర్కాటక రాశికి మార్చి 30వ తారీఖు అష్టమం నుంచి శని నవమానికి వస్తున్నాడు. ఈ అష్టమం నుంచి నవమకి రావాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ మార్చి 30 దాకా, మార్చి నెల చివరి దాకా ఈ కర్కాటక రాశికి కూడా పూర్తిగా కష్ట సమయం. చాలామంది అనుకుంటున్నారు శని మారిపోతున్నాడు, కర్కాటక రాశి చాలా బాగుంటుంది, ఇక ఎదురు లేదు అనేటువంటి ఆలోచనలు చాలామంది చేస్తున్నారు. ఈ కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ చాలా కష్టదశలో ఉన్నాయి. ఈ సింహరాశికి కూడా ఒక్క గ్రహం కూడా బాగలేదు. ఈ కర్కాటక రాశి సింహరాశి ప్రధానమైనటువంటి రాశులు. ఈ రెండు ప్రధానమైన రాశులకి చాలా కష్టాలు, అష్ట కష్టాలు అంటారు. అష్ట కష్టాలంటే ఏమిటంటే వేళకి తిండి తినటానికి అవకాశం లేకపోవటం, మరి రావాల్సిన డబ్బులు చేతికి రాకపోవటం, ఇంట్లో వాళ్ళతో మనం సహకరించలేకపోవటం, వాళ్ళు మనతో సహకరించలేకపోవటం, మనం చేసే వృత్తి సక్రమంగా చేయలేకపోవటం, ఇట్లాంటివి చాలా ఇబ్బందికరమైనటువంటి అష్ట కష్టాలు అంటారు. ఈ అష్ట కష్టాలు ఈ కర్కాటక రాశి కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ సింహరాశికి కానీ చాలా కష్టమైన సమయం. ఇది 5వ రాశి. ఈ 5వ రాశి కూడా చాలా ఇబ్బందికరంగా కనపడుతోంది. అందులో ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ ముందు వాళ్ళ జాతక రీత్యా ముందు చూసుకోవడం చాలా అవసరం. ముందు చూపు అవసరం అంటే వెనక చూపు అవసరం లేదు. వెనక చూపు ఎప్పుడు ఉంటుంది? నీ జాగ్రత్త బాగా సంపాదించినప్పుడు రేపనే రోజు కోసం జాగ్రత్త పడేది వెనక చూపు. ముందు చూపు ఏమిటి అంటే నష్టము కష్టం వచ్చేటప్పుడు ఎటువంటి పొరపాటు లేకుండా, అనవసరమైన ఖర్చు పెట్టకుండా, అనవసరమైన పనులు చేయకుండా ముందు ప్రతివాళ్ళు కూడా ఇష్టదైవాన్ని పూజించడం, తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూడటం, భార్యని ఇబ్బంది పెట్టకపోవటం, తర్వాత కలకంటి కంట కన్నీరులకిన సిరి ఇంట నిలువనేరదు సుమతి. భార్యని బాధ పెడితే ఇంట్లో భార్య కంటమ్మ నీళ్లు వస్తే ఆ ఇల్లు బాగుపడదు. కాబట్టి ఈ సింహరాశి పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి సింహరాశి రెండు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ అది లేదు, మరి హస్త సాముద్రిక ద్వారా ముందు మీ జాతకాలు చూపించుకొని మీరు ఎట్లా ప్రవర్తించాలి అనేది ప్రవర్తించడం మంచిది. పైన ముఖ్యంగా చెప్పబోయేది ఈ కర్కాటక రాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ ఎట్లా ఉండాలి. ముందు వివాహం దగ్గర ప్రతి వాళ్ళకి సమస్య వస్తుంది. ఇట్లాంటి చెడు టైముల్లో స్నేహితులు దుర్మార్గులే దిగుతారు. వివాహం కావాలంటే పిల్ల బాగా అందంగా ఉంటుంది, చాలా చూస్తే అంత అందగత్త లేదని నీకంటి కనిపిస్తుంది, కానీ అనాగారి కూడా నీకు అందగత్తలాగానే కనపడుతుంది. ఆ టైంలో మరి మంచి చెడు ఆలోచించకుండా నేను ప్రేమించాను అని పెద్దవాళ్ళని ఎగర్తించి పెళ్లి చేసుకొని మరుసటి రోజునే వీళ్ళిద్దరికీ తగాదాలు వచ్చి కోర్టుకెక్కి వాళ్ళ కోర్టులలో కూడా వాళ్ళ లాయర్లు కూడా ఏం చెబుతున్నారు, ముందు కేసులు ఏమిటాయంటే భార్యాభర్తల కేసులే విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి వివాహం అనేది చేసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఎక్కడైనా సమస్య వచ్చినా ఎవరూ తొందరపడకూడదు. మరి
భార్యని ఇబ్బంది పెట్టకూడదు. మరి అత్త కోడళ్ళకి సమస్య వచ్చినా కూడా తొందరపడకుండా ఉంటాం. ఇదంతా చాలా విశేషమైన విషయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా దేవాలయానికి దేవదర్శనం చేసుకోవాలి. ఈ దైవ దర్శనం చేసుకొని ఆ గుళ్ళో ఆ దేవుడు పూజ చేసిన తీర్థ ప్రసాదాలు తీసుకోవటం, నవగ్రహాల ప్రదక్షిణ చేయటం, ఇటువంటి చేయటం చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితే ఈ సింహరాశికి సమస్యల నుండి తప్పించుకుంటారు. ముందు సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ సమస్యలు రాకపోయినా ఏ రోజుగా రోజు జరగాలి అంటే ముందు మీ జాతకం చూసుకోవాలి. మీ జాతకం చూపించుకుంటే కానీ మీకు అన్ని విధాలా బాగుండదు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే ఈ రాశి వాళ్ళకి అంత మంచి మేలు జరుగుతుంది. మీ చేతిలోనే ఉంది. మీరు బాగుపడాలా, మీరు చెడిపోవాలా అనేది మీ చేతిలో ఉంది. ఈ చెప్పేది ఏదో చెప్పాడులే అని అశ్రద్ధ చేయొద్దు. కాబట్టి ఎంతో సంపాదిస్తాం, కానీ ఈ జాతకం చూసే వాళ్ళకి ఇచ్చేది చాలా కొద్దిగానే. కానీ దానివల్ల మీరు మంచి ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఈ చెప్పింది బాగా ఆలోచించుకొని జాగ్రత్త పడండి. స్వస్తి.